నమస్కారం. అక్షజ్ఞ పబ్లికేషన్స్ వారు ఈరోజు మంచి రచయిత, మనసున్న రచయిత, తెలుగుదనాన్ని, తెలుగు తత్వాన్ని, తెలుగు జీవన తాత్వికతని తన ప్రతి అక్షరంలో ఒదిగి పొదిగించిన గొప్ప రచయిత ముల్లపూడి వెంకటరమణ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు ఇక్కడ మనందరినీ కలవమని, ఆలోచించుకోమని, ఒక్కసారి నన్ను గుర్తు చేసుకోమని చెప్పే ఒక సందర్భానికి మమ్మల్ని అందరినీ సాక్షిగా నిలిపినందుకు ముల్లపూడి వెంకటరమణ గారికి, అలాగే అక్షజ్ఞ పబ్లికేషన్స్ వెంకటేశ్వరరావు గారి దంపతులకి నమస్సులు తెలియజేసుకుంటూ, ఒక్కసారి ఇలాంటి ఒక చక్కని కార్యక్రమానికి రూపకల్పన చేసిన బ్రిమ్ గారికి మన అందరి కరతాల వాళ్ళ మధ్య ఒక్కసారి శుభాకాంక్షలు తెలియజేద్దాం. అంటే బాపు గారి తాత్వికతని, జీవనధారని ముందుకు తీసుకెళ్లాలని కంకణం కట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వారిలో నిజంగా చెప్పాలంటే అట్లా టాప్ మోస్ట్ నెంబర్ 1గా నిలవదగిన వ్యక్తి బ్రిమ్ గారు. సో వారికి ఈ సందర్భంగా సవినయపూర్వకంగా నమస్సులు తెలియజేసుకుంటూ, అంటే ఇప్పుడు కల్కి సినిమా బాగా నిన్నటి నుంచి మొన్నటి నుంచి వారం రోజుల నుంచి మనం దాని గురించి ఫేస్బుక్లో చూసిన, ఇన్స్టాలో, వేరెవర్ సోషల్ మీడియా నుంచి మొదలుకొని మనం ఇప్పుడు ఇక్కడి వరకు కూడా మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. అంటే ఏంటి అంటే దాని వాట్ ఈస్ ద స్పెషాలిటీ అండ్ వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఎక్స్పెరిమెంట్ దట్ హ్యాస్ బీన్ మేడ్ ఇన్ దట్ పర్టికులర్ మూవీ ఈస్ దట్ వితౌట్ మిస్సింగ్ ద గ్రేట్ ఎపిక్ స్టోరీ ఆఫ్ మహాభారత. మహాభారతాన్ని కొంచెం ఫ్యూచరిస్టిక్గా, మోడర్న్ కాంటెంపరీ టైమ్స్ కాదు, కంప్లీట్ ఫ్యూచరిస్టిక్గా తీసుకెళ్ళి ఆ అడాప్టేషన్ చేయడం అనేదాన్ని మనం గొప్పగా చెప్తున్నాం. అందరికీ ఆశ్చర్యం అవుతుంది, ఒక విస్మయం, ఒక అద్భుతం అనే ఫీలింగ్ కలుగుతుంది. సరే, విజువల్ వండర్ ఉంది, విఎఫ్ఎక్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. దానికి అంతటికీ ముందు ఎక్కడి నుంచి మొదలైంది? కథ నుంచి మొదలైంది. సో ఫస్ట్ విజువలైజేషన్ ఎవరు చేశారంటే దాన్ని రచయిత చేస్తాడు. అందుకే ఏ సినిమాకి కానీ మొట్టమొదటి ప్రేక్షకుడు కథకుడే, కథా రచయితే ఫస్ట్ వ్యూవర్, ఫస్ట్ ఆడియన్స్. ఎందుకంటే మనం తర్వాత సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ మనం అనుకుంటాం. ఫస్ట్ టికెట్ థియేటర్లో ఐమాక్స్లో నేనే కొన్నాను అని అంటాం, కానీ మనం ఫస్ట్ కాదు. మనకంటే ముందు, అందరికంటే ముందు ఫస్ట్ చూసిన విజనరీ ఎవరంటే రచయిత. ఇట్లా కళ్ళు మూసుకొని రాస్తూ రాస్తూ తన మనోయవనిక మీద ఆ సినిమాని మొత్తం చూస్తాడు ఫస్ట్. ఆ తర్వాత డిఓపి, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ, విత్ ద కాంబినేషన్ ఆఫ్ ది డైరెక్టర్ ఆఫ్ దట్ పర్టికులర్ మూవీ. ఈ ముగ్గురు ఫస్ట్ చూసిన తర్వాతే ఎడిటర్ చూస్తాడు, ఎడిటర్ తర్వాత సెన్సార్ సభ్యులు చూస్తారు, ఆ తర్వాత లాస్ట్కి మనమంతా చూస్తాం. సో అయితే ఈ కల్కి సినిమాలో ఉన్న స్పెషాలిటీ ఎక్కడుందంటే కథలో మహాభారతంలోని ఎపిసోడ్ని తీసుకొని దాన్ని అడాప్టేషన్ చేయడం ఫ్యూచరిస్టిక్ పర్స్పెక్టివ్లో. కానీ ఇలాంటి ప్రక్రియని, ఇలా అడాప్ట్ చేయడాన్ని, ఎపిక్స్లోంచి కథల్ని తీసుకొని ఆ కథల్ని సినిమీకరించడానికి ఒక అద్భుతమైన ప్రయోగం చేసి, ఇప్పుడు కాదు ఎప్పుడో చేసి చూపించిన మహనీయుడు ఎవరయ్యా అంటే ముల్లపూడి వెంకటరమణయ్య. అదే చూడండి, మన ఊరి పాండవులు చూడండి సార్. ఇట్స్ కంప్లీట్లీ అడాప్టేషన్ ఆఫ్ మహాభారత టు ది కాంటెంపరీ టైమ్స్, బేసింగ్ ఆన్ ఏ విలేజ్ పాలిటిక్స్. ఒక గ్రామాన్ని తీసుకొని ఆ గ్రామంలో ఉండే పాలిటిక్స్ని అక్కడ కృష్ణుడు క్యారెక్టరు, దానిలో అర్జునుడి క్యారెక్టర్లో చిరంజీవి, మురళీమోహన్ ఏమో ధర్మరాజు క్యారెక్టరు. సో ఇట్లా మహాభారతంలో జరిగే సన్నివేశాలనే కథని, మూల కథని తీసుకొని ఒక గ్రామం నేపథ్యంలో అద్భుతంగా ఆవిష్కరించారు ఆ సినిమాలో. ఇది ఎవరు చేయగలుగుతారు? ఎంత విజన్ ఉంటే చేయగలరు. ఇప్పుడు నాగశ్విన్ గనక ఇంత క్రెడిట్, ఇంత అద్భుతమైన పేరు వస్తున్నది అని అంటే రచయితగా వస్తున్నదంటే, సేమ్ ఇంతకు తక్కువ కానీ గొప్ప పేరుకి అర్హుడు, ప్రాథమిక దర్శకుడు, అంటే ప్రథమ దర్శనం చేసిన వాడు ముల్లపూడి వెంకటరమణ అనడంలో ఏమాత్రం సందేహం లేదు. సో ఇది ఒకటి పక్క పెడదాం. ఇంకొకటి సార్, మస్తు ప్రపంచం మొత్తం మీద ఒక ఊపిన సినిమా, ఆస్కార్ అవార్డ్స్ వచ్చిన సినిమా టైటానిక్. చాలా సినిమాలు ఉన్నాయి, టైటానిక్ ఒకటి తీసుకుంటాం. టైటానిక్ సినిమాలో ఏమవుతుంది?
జరుగుతుంది. మొత్తం సినిమా కథ అంతా ఒక పెద్ద టైటానిక్ అనే షిప్లో 1912 బ్యాక్ డ్రాప్లో సినిమా అంతా నడుస్తుంటుంది. టైటానిక్లో నడుస్తుంది. సరే, వాళ్ళిద్దరి మధ్య లియోనార్డో డికాప్రియో ఉన్నాడు, తర్వాత ఆమె ఉంది, సరే ఓకే, కేట్ విన్స్లెట్ ఉంది, నడిచింది కథ. ఒక పడవ బేస్డ్గా, పడవ మీద ఎప్పుడు కానీ మనం నేల మీద నడుస్తాం, కథలన్నీ నేల మీద నడుస్తాయి, లేదా కథలన్నీ కంచికే వెళ్తాయి, లేదా కథలన్నీ మన మస్తిష్కంలో పుడతాయి. కానీ కథలు నడిచేది మాత్రం నేల మీదే. ఎంత చెప్పినా ఏం చెప్పినా ఆఖరికి దేవతలు ఎక్కడో గగనంలో, స్వర్గంలో, అమరావతిలో ఉండే దేవతలు కూడా ఈ భూమి మీద జరిగే కథల్ని చూస్తుంటారు వాళ్ళు. మొత్తం మన పురాణాలు ఏవి తీసుకున్నా, మైథలాజికల్ స్టోరీస్ ఏవి తీసుకున్నా అదే. ఆఖరికి గ్రీక్ వాళ్ళు రాసిన ఒడిస్సీ, ఇలియడ్లో కూడా ఆ మైథలాజికల్ స్టోరీస్లో కూడా అవే ఉంటాయి. వాళ్ళంతా అందరికీ పైనుంచి భూమి మీద ఏం జరుగుతుందో చూడడమే, పైన ఉంటారు వాళ్ళు. బట్ జియస్ కూడా అక్కడ పైనే ఉంటాడు, అపోలో కూడా పైనే ఉంటాడు. కానీ వాళ్ళందరూ కింద ఏం జరుగుతుందనే చూస్తుంటారు. భూమి మీద, భూమే, నేల మీదే వాళ్ళకు ఆసక్తి, భూమి అలాంటిది. కానీ విచిత్రంగా చూడండి, సముద్రం మీద, ఒక నది మీద, నీళ్ళ మీద కూడా ఒక కంప్లీట్ స్టోరీ, ఫుల్ లెంత్ సినిమా తీయచ్చు అనే ఆలోచనను చాలా గొప్పగా చూసాం. ప్రపంచం అంతా గుడ్లప్పగించి చూసింది, ఆశ్చర్యపోయి చూసింది, విస్మయమైపోయి చూసింది. జేమ్స్ కెమెరానికి జేజేలు పలికింది. కానీ అయ్యా ఒక్కసారి చూడండి, దాంతకు 30 ఏళ్ళ ముందే ఒక తెలుగు అతను, గోదావరి నది పక్కన రాజమండ్రిలో పుట్టిన అతను, నా నదికి నీరాజనంగా నేను ఒక సినిమా తీస్తాను అనుకున్నాడు, ఒక కథని రాసుకున్నాడు. ఆ కథ అందాల రాముడైంది, మనందరి చేత ప్రశంసలు పొందించింది. నిజంగా చెప్పాను చూడండి, ఎంత 30 ఏళ్ళ ముందు. అరే నువ్వు ఇప్పుడు చేయడం గొప్ప కాదు కదా, 30 years ఎగో ఈ అంటే సరే వాళ్ళకి మనకి పొంతన లేకపోవచ్చు, పోలిక లేకపోవచ్చు, ఏమి లేకపోవచ్చు. బట్ ద థింగ్ ఈజ్ దట్ ఇఫ్ యూ కెన్ కంపారిటివ్ స్టడీస్ మనకు కావాలి కదా. మనకు దగ్గర జరిగిన పెద్ద పొరపాటు ఏంటంటే మనం చెప్పుకుంటూ ముల్లపూడి వారు గొప్ప, ముల్లపూడి వారు గొప్ప, ముల్లపూడి తెలుగు ధనము, తెలుగు తత్వము, తెలుగు జీవితము, మందహాసం, మధ్యతరగతి మందహాసపు జీవన తాత్వికత, జీవన దార్శనికత, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాం. కానీ ముల్లపూడి వారు తెలుగు నేల మీద పుట్టిన అంతర్జాతీయ కథకుడు. తెలుగు నేల మీద పుట్టాడు కానీ అంతర్జాతీయ కథకుడు సార్. ఇది జస్ట్ ఐ వుడ్ లైక్ టు మెన్షన్ ద అదర్ సైడ్ విచ్ వర్ టోటల్లీ నెగ్లెక్టెడ్ బై ఆల్ ఆఫ్ అవర్ ఇంటలెక్చువల్స్. మనందరం విస్మరించిన మేధావులు అనుకునే వాళ్ళు, పరిశోధకులు అనుకునే వాళ్ళు, రచయితలు అనుకునే వాళ్ళందరూ ముల్లపూడి వారి మరో కోణాన్ని, ఒక విస్తృతమైన విశ్వజనీన కోణాన్ని, విస్మరించిన కోణాన్ని మీ దృష్టికి తీసుకురావడమే నా ప్రధాన ఆశయం ఇక్కడ. సో అలా మీరు ఏదైనా తీసుకోండి, ఎనీథింగ్, అలా ప్రతి అంశం కూడా ఎంత చక్కగా అంటే ఎంత అద్భుతంగా ఆయన సినిమాలు అంటే కథలుగా రాయడం అనేది, అలాగే కథా రచయితగా అంటే కథా రచయితగా, సినిమా కథా రచయితగా, అలాగే బుడుగు లాంటి బాల సాహిత్యాన్ని సృష్టించిన సృష్టికర్తగా ఏ కోణంలో చూసినా ముల్లపూడి వారి ముద్ర ఇక ఇండెలిబుల్ మార్క్ అంటారు కదా, దట్ ఈజ్ ఇండెలిబుల్ మార్క్. నాకు చాలా గొప్పగా అనిపించే ఆయన కథలన్నీ కూడా ఎంత ఎంత ఇంటర్వోవెన్, ఎంత ఇంటర్ట్వైన్డ్, ఆ స్క్రీన్ ప్లేస్ కానీ ఆ కథా గమనాలు కానీ ఎంత అద్భుతంగా ఉంటుంది. ఒక చిన్నగా ఎగ్జాంపుల్ అంటే ఎన్నెన్ని ఎగ్జాంపుల్ చెప్పచ్చు, కొన్ని చెప్తాను. గోరంత దీపం చూడండి సార్, అరే ఎంత అద్భుతమైన కథ అది. దానిలో ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు, ఒక భార్య భర్తలు ఇద్దరు చక్కగా చిలక గోరింకలాగా రాముడు సీతలాగా కలిసి ఉండి చాలా సంతోషంగా సంబరంగా ఉంటున్న దాంట్లోకి ఒక ఫ్రెండ్ అనే పేరుతో వచ్చి ఫ్రెండ్ భార్య మీద కన్ను వేసి ఆమెను లోబరుచుకోవడం కోసం చేసే ఒక పెద్ద పని. ఎంత ట్రయాంగిల్ లవ్ స్టోరీ బట్ విత్ ఏ కాన్ఫ్లిక్ట్. సో ఇలాంటి ఒక గమ్మత్తైన కథ ఇది మళ్ళీ పురాణాల్లోంచి తీసుకున్నదే. ఇప్పుడు ఇంద్రుడి కథే చెప్పాలంటే ఇంద్రుడి కథ ఇవన్నీ అంటే దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ దట్ హ్యావ్ బీన్ డెవలప్డ్ ఫ్రమ్ ది మైథలాజికల్ స్టోరీస్ ఆఫ్ ఇండియా అండ్ ఇండియావి. సో అదొకటి. నాకు ఇంకొకటి గొప్పగా అనిపించేది ఏంటంటే ఆ గోరంత దీపంలో ఆ బిడ్డకి ఆయన చెప్పే మంచి మాటలు ఉంటాయి. కాంతారావు క్యారెక్టర్ కూతురికి భర్త దగ్గరికి వెళ్తున్నప్పుడు, మెట్టినింటికి వెళ్తున్నప్పుడు, అమ్మ మా ఇంటి బంగారానివి నువ్వు, మా ఇంటి ఒక విలువలు, జీవన విలువలు ఏవైతున్నాయో ఆ విలువలు నువ్వు మీ కొత్త ఇంట్లో, మెట్టినింట్లో, అత్తగారింట్లో నువ్వు చేయాల్సిన పనులేంటనేది ఇప్పటికి దయచేసి మనం అందరం కూడా ఆ బిట్టంతా ఉంటుంది. ఆ తోటలో నడుస్తూ వస్తూ చెప్పే సంభాషణ ఉంటుంది. దాన్ని ఎట్లయినా చిత్రీకరించవచ్చు. నిజంగా చెప్పాలంటే కథ రాసేప్పుడు దాన్ని అట్లా తోటలో నడుస్తూ వచ్చినట్టు కాకుండా
ఎదురెదురుగా కూర్చొని సంభాషణ చేసినట్టు చేయొచ్చు, లేదా వంటింట్లో కూర్చొని చెప్తున్నప్పుడు చెప్పొచ్చు. కానీ ఆ తోటలోంచి నడిచి వస్తూ చెప్పినట్టు చెప్పడం అనేది ఎలాంటిదంటే కొత్త జీవన మార్గంలోకి నువ్వు వెళ్తున్నావు. ఈ పంథ ఒక సింబాలిజం, అది ఎక్సలెంట్ సింబాలిజం. అది దర్శకుడిది రచయితకి మధ్య ఉండే ఒక కెమిస్ట్రీ, అద్భుతమైన కెమిస్ట్రీ వల్ల జరిగిందని నేను భావిస్తాను. అలాగే ముత్యాల ముగ్గు తీసుకోండి. ముత్యాల ముగ్గు ఈజ్ కంప్లీట్లీ అన్ అడాప్టేషన్ ఆఫ్ లవకుశ. ఉత్తర రామ చరిత్ర. ఉత్తర రామ చరిత్రలో ఏం జరిగిందంటే వాళ్ళిద్దరు సేమ్, అది మీకు చెప్పాల్సిన అవసరం, ఎందుకంటే మన అందరం కూడా ఈ సినిమాలన్నీ చూసి ఒకటి కాదు 100 సార్లు చూస్తున్నాం. సో అందుకని అక్కడ చూడండి ఎంత అడాప్టేషన్, ఎంత ఎక్సలెంట్ అడాప్టేషన్. ఆ అడాప్టేషన్ చూస్తే మనమే ఆశ్చర్యపోయేంతగా అడాప్టేషన్ అయింది. అంటే చూస్తేనేమో మొత్తం కాంటెంపరీ స్టోరీస్ లా ఉంటుంది, బట్ ఎంటైర్లీ డ్రివెన్ అండ్ ఇన్స్పైర్డ్ బై ది మైథలాజికల్ స్టోరీస్. సో ఇలా ఆ ముత్యాల ముగ్గు కానీ. సో అలాగే కొంచెం ఇటు వస్తే ఇంకొకటి గొప్పగా అనిపిస్తుంది నాకు తెలిసి తెలుగు సినిమా చరిత్రలో. అంటే 1931లో భక్త ప్రహ్లాదతో హనుమంతప్ప మునియప్ప రెడ్డి దర్శకత్వంలో మొదలైన మొదటి సినిమా నుంచి ఇప్పుడు నిన్న విడుదలైన కల్కి సినిమా వరకు ఏ రచయిత ఏ దర్శకుడు కూడా తాము తీసిన సినిమానే మళ్ళీ ఇంకొక పేరుతో ఇంకొక వెర్షన్లో తీసిన దాఖలాలు అయితే లేవు నాకు తెలిసి. భరణి వారి చెప్పాలి ఏమన్నా ఉంటే. బంగారు పిచ్చిక తీశాడు చంద్రమోహన్ విజయ నిర్మల, ఆ కాంబినేషన్తో బంగారు పిచ్చికాని తీశాడు. మళ్ళీ తర్వాత ఒక 30 ఏళ్ళ తర్వాత పెళ్లి కొడుకు అనే పేరుతో నరేష్ అండ్ దివ్యవాణితో మళ్ళీ అదే సేమ్ స్టోరీని మళ్ళీ మోడర్న్ టైమ్స్కి అనుకూలంగా కొన్ని మార్పులతో చాలా అద్భుతంగా తీశాడు మళ్ళీ. సో అది అంటే తన కథని తనే మళ్ళీ పునర్దర్శించుకోవడం. కొన్నేళ్ల తర్వాత మళ్ళీ రీవిజిటింగ్ అంటామే, రీవిజిటింగ్ ద స్టోరీ విచ్ వాజ్ ఆల్రెడీ టోల్డ్ బై ద గ్రేట్ మాయస్ట్రో ఆఫ్ వర్డ్స్. సో అలాంటి ఒక అద్భుతమని సృష్టించడం ఆయనకే చేతనైంది, ఇంకెవరికి చేతగాలి. సో అలాగే ఈ సినిమాలే కాకుండా పెళ్లి పుస్తకం సినిమా నిజంగా ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడుండే మోడర్న్ కాంటెంపరీ పోస్ట్ 1991 అంటే న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్ వచ్చిన తర్వాత వచ్చిన సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక కుటుంబిక సాంస్కృతిక పరిణామాల నేపథ్యంలో ప్రతి భార్య ప్రతి భర్త ప్రతి దంపతులకి ఒక మన అందరం చూపించదగిన చక్కని చిత్రం అంటూ ఉంటే అది పెళ్లి పుస్తకమే. ఆ పెళ్లి పుస్తకంలో మాటలు ఒక్కొక్కటి అమృత తుల్యాలు, నిజంగా మనం వెంటనే తెల్లారు లేచి గుర్తు చేసుకోవాల్సిన డైలాగులు. నాకు దాంట్లో ఒక మంచి డైలాగు, చాలా బాగా నచ్చే డైలాగు ఒకటి ఉంటుంది. దివ్యవాణి ఉంటుంది. దివ్యవాణి పడక గదిలో ఇలా బోర్లా పడుకొని కాళ్ళు పైకి వేసినప్పుడు ఆమె కాలి మువ్వలు సగంలోకి వస్తాయి. ఇదంతా బాపు గారి అద్భుతమైన సున్నితమైన శృంగారం, సో సునిశ్చితమైన శృంగారం. అట్లా ఉండి ఆమె ఇలా అనుకుంటూ ఇలా మాట్లాడుతుంటుంది. ఈయనేమో బొమ్మలు వేస్తుంటాడు, ఆర్ట్ డైరెక్టర్ కనుక ఆర్టిస్ట్ కనుక బొమ్మలు వేస్తుంటా అంటే మా ఓనర్ వాళ్ళ అంటే వాళ్ళ బావమరిది ఈమెను అమ్మాయిని కొంచెం అది చేస్తుంటాడు. మళ్ళీ అది కీచకుడి ఎపిసోడ్, మళ్ళీ దీనికి కూడా మళ్ళీ పురాణాలే ఆధారం. ఆ కీచకుడి ఎపిసోడ్ లాగా ఉంటుంది. మళ్ళీ విరాట పర్వపు తాలూకు ఛాయలు కొంత దాంట్లో ఉంటాయి. సో ఉంటే దాంట్లో ఉండి అతను నన్ను ప్రేమిస్తున్నాడేమోనని మీకు అసూయ అంటది. ఇట్లా అసూయ ఇది అని ఇట్లా చూపించడం. ఈ చూపించడం కూడా బహుశా స్క్రిప్ట్లో రాసి ఉంటాడు. ఈ ఇద్దరు కలిసి డిస్కస్ చేసుకుని ఉండి ఉంటారు. అసూయను ఉత్తగా చెప్పొచ్చు, బట్ అసూయ అని ఆ దీర్ఘం పలకడం. పలికిన తర్వాత ఆయన టక్కున ఉంటాడు ఇటు పక్కన, ఇట్లా కృష్ణమూర్తి క్యారెక్టర్ ఇటు పక్కన తిరిగేసి ఆ బ్రష్ని తీసుకుని నోట్లో పెట్టుకొని అసూయ ఘాటైన ప్రేమకు థర్మామీటర్, అసూయ ఘాటైన ప్రేమకు థర్మామీటర్. అరే వాట్ వండర్ఫుల్. నాకు అప్పటి వరకు కూడా ఆ సినిమా చూసేంత వరకు కూడా అసూయ పడ్డం అనేది ఒక నెగటివ్ క్యారెక్టర్. అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్లో మనం చెప్తాం కదా, దయ, జాలి, సానుభూతి, ప్రేమ, ఇష్టము, అభిమానము, గౌరవము, ఆత్మీయత, అనుబంధము, ఇవన్నీ పాజిటివ్ క్యారెక్టర్స్. ఓ గీత, ఒక సెంటర్ గీత గీసి ఇటు పక్కన నెగిటివ్ క్యారెక్టర్స్లో ఈర్ష్య, అసూయ, ద్వేషము, కోపము, ఆగ్రహము, ఆవేశము, ఇవన్నీ మనం నెగటివ్ క్యారెక్టర్స్లో పెట్టుకుంటాం. సో అందులో ఒక అద్భుతమైన అసలు ఒక న్యూ పర్స్పెక్టివ్, అసూయ ఘాటైన ప్రేమకు థర్మామీటర్. అరే ఎంత అద్భుతమైన ఒక్క వాక్యపు కవిత, ఎక్సలెంట్ కవిత, ఒక జీవన తాత్వికతని చెప్పిన కవిత. అదంత అద్భుతంగా రాయగలగడం, అంత ఏమంటారు అంటే మనం ఇప్పుడు అల్లసాని పెద్దన వారిది చెప్తాం. అల్లసాని వారి
అల్లిక జిగిబిగి, అతులిత మాధురీ మహిమ అని చెప్తాం. సో అలాగే అల్ప పదాలతో అనల్పార్థాన్ని సృష్టించగలిగే అతులిత మాధురీ మహిమ వారి సొంతం, ముళ్ళపూడి వారి సొంతం. సో అలా దాంట్లో కానీ. సో ఇక మిగతా ఏ సినిమా, లాస్ట్కి మొన్న రాధవ గోపాలం సినిమాలో ఒక భార్యాభర్తల మధ్య జరిగే చిన్న ఈగో తాలూకు ఇష్యూస్ని ఎంత చక్కగా ఆవిష్కరిస్తూ వెళ్తారంటే అంత చక్కగా ఆవిష్కరిస్తూ వెళ్తారు. ఇవన్నీ కూడా ఎలా అంటే మన జీవితంలోంచి వచ్చినవి, మన చుట్టూ జరిగే జీవితాలు, మనతో పాటు సమ్మిళితమైన జీవితాలు. ఇంకొక వైపున మళ్ళీ ఖచ్చితంగా భారతీయ తాత్వికతని, భారతీయ ఇతిహాసాలని అద్భుతంగా చెప్పగలిగే దమ్ము, ధైర్యము ఎవరికి ఉందంటే మళ్ళీ బాపు రమణలకు ఉంది అనేంతగా సంపూర్ణ రామాయణాన్ని అద్భుతంగా ఆవిష్కరించాడు. ఇంతవరకు రామాయణంలోని వివిధ భాగాలను తీసిన వాళ్ళు ఉన్నారు, కానీ సంపూర్ణ రామాయణాన్ని మొదటి నుంచి చివరి వరకు ఉండే మొత్తం వ్యవస్థని తీసిన వారైతే లేరు. అలాంటి దాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. మరొక వైపున శ్రీరామరాజ్యం, ఇటువైపు వస్తే మళ్ళీ మన కాంటెంపరీ టైమ్స్లో మన స్టైల్లో శ్రీరామరాజ్యం తీశారు. మళ్ళీ వైపు బయోపిక్స్ని కూడా తీశారు. ఎంత అద్భుతంగా త్యాగయ్య సినిమా తీశారు. ఆ త్యాగయ్య సినిమా చూస్తే నిజంగా జేవి సోమయాజులు గారు ఆ త్యాగయ్య అంటే ఖచ్చితంగా త్యాగయ్య ఆ లోకంలోకి వెళ్ళి, ఆ కాలంలోకి 16వ శతాబ్దంలోకి వెళ్ళి ఆ కాస్ట్యూమ్, హిస్టారికల్ పీరియడ్ డ్రామా అని ఇప్పుడు మనం అంటున్నాం, దానికి ఒక పేరు పెట్టాం, బయోపిక్ అంటున్నాం. సో అవన్నీ కూడా ఫాలో అవుతూ చక్కగా ఆనాటి కాలాన్ని ఆవిష్కరిస్తూ అంత అద్భుతంగా డైలాగులు, పాటలు, కథలు, సన్నివేశాలు ఇవన్నీ చేశారు. మరొక వైపున ఇంకొక అద్భుతమైన ఆధ్యాత్మిక భక్తి చిత్రం ఇప్పుడు మళ్ళీ త్వరలో రాబోతుంది. రీమేక్గా డిఫరెంట్ వెర్షన్లో ఒక గమ్మత్తైన కొత్త స్టైల్లో విజువల్ ఎఫెక్ట్స్ వండర్గా రాబోతుంది. భక్త కన్నప్ప. దాన్ని మళ్ళీ రీమేక్ చేస్తున్నారు. కన్నప్ప అనే పేరుతో మంచు విష్ణు గారు దాన్ని రీమేక్ చేస్తున్నారు. సో ఆ భక్త కన్నప్ప దాంట్లో ఉండే ప్రతి దృశ్యము, ప్రతి కావ్యము, ప్రతి మాట కూడా ఒక అద్భుతమైన వాక్యంగానే మిగిలిపోతుంది. దాంట్లో అంటే ఆ రాసిన కథా విధానం తెలిసింది అదే. సరే శ్రీకాళహస్తీశ్వర మహత్యం ఉంది, సరే దుర్జటి గారు రాశారు, తర్వాత అక్కడ మనకు కర్ణాటక ప్రాంతంలో కూడా చాలా అద్భుతమైన కథగా ఉండిపోయింది జనం మధ్య. అలాంటి కథని దాన్ని చక్కగా సినిమీకరించడానికి కావాల్సిన ఒక మొత్తం అడాప్టేషన్ని అద్భుతమైన కథగా రాసిన ఆ పెన్ను ఎవరిదంటే ముళ్ళపూడి వెంకటరమణ గారి. సో ఇలా ప్రతి అంశం ఏదైనా నాకైతే అనిపిస్తుంది ఆయన సినిమాలన్నీ చేసిన వాటన్నిటి మీద ఒక మంచి అద్భుతమైన విస్తృతమైన రీసెర్చ్ చేయాల్సి ఉంది. సార్ నాకు మన అక్షజ్ఞ వారికి నా చిన్న వినపం, ఎవరైనా సార్ ఆ సినిమా కథల్లోని డైలాగులని, ఆ కథా సంవిధానాన్ని ఎవరైనా కనుక మంచి రీసెర్చ్ చేసి అంటే ముళ్ళపూడి వారి ముద్ర చేయగలిగితే దాన్ని పుస్తకంగా తీసుకొస్తే బాగుండనే ఒక అది ఉంది సార్. అదొకటి. రెండవది ఏంటంటే వారిని అంటే ముళ్ళపూడి గారి రాసిన కథా సంవిధానాలని, కథాశిల్ప రీతులు దీన్ని కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. కథాశిల్ప రీతులని కాంటెంపరీ స్టడీస్లో కంపరేటివ్ అనాలిసిస్గా ఇతర భాషల్లో, ఇతర వ్యవస్థల్లో ఎలా ఉందనేది కూడా చేయాల్సిన అవసరం అయితే ఒకటి ఉంది. ఎందుకంటే ఇంత మనం మళ్ళీ రీప్రింట్ చేశాము అనేది కాకుండా ఒకటి చేద్దాం, ఇది ఒకటి చేయాల్సిందే. రెండవ అంశం ఏంటంటే దానిలోని కొత్త కోణాలని మనం ఆవిష్కరించినప్పుడే ఆయనకు సరైన నివాళి, సరైన నిరాజం. ఎందుకంటే పాపం ఆయన రాసుకుంటూ పోయాడు తప్ప ఇవన్నీ ఆలోచించుకున్నాడు. ఆయన ఆలోచించుకోకుండా లేడు, కానీ వెతుక్కోవాల్సిన బాధ్యత మనది. ఆయన రాసిన అంశాలలోని బిట్వీన్ ద లైన్స్ అంటాం కదా, ఆయన లైన్స్ రాసుకుంటూ పోయాడు. ఆ లైన్కి మధ్య వచ్చిన ఆ స్పేస్ని, ఆ ఖాళీలని పూరించాల్సిన బాధ్యత మనందరికీ ఉందని నేను భావిస్తాను. సో అందుకని అలాంటి మహనీయుడికి ఈరోజు జయంతి సందర్భంగా ఇక్కడ అందరం కలిసి నివాళి అర్పించే ఒక అవకాశాన్ని కల్పించడం సంతోషంగా భావిస్తూ ఈ సందర్భంగా ఇచ్చేశారు చాలా అద్భుతమైన వ్యక్తులు ఇక్కడ మన ముందున్నారు. ఇంతకుముందు ఓలేటి పార్వతీశం గారు మనందరినీ మాటల ఊయలలో ఓలలాడించగలిగిన వారు. అలాగే తనికెళ్ళ భరణి గారు 50 పైగా సినిమాలకి అద్భుతమైన కథారచన, మాటల రచన చేయడమే కాకుండా నటుడుగా తన విశ్వరూపాన్ని చూపిస్తూ ప్రతి సందర్భంలో, ప్రతి అంశంలో కూడా తనదైన ముద్ర వేసినటువంటి అద్భుతమైన నటుడు. మిథునం లాంటి ఒక చక్కని మానవీయ కథనాలకి దర్శకత్వం వహించి ఇది సినిమా, ఇది తెలుగు సినిమా, ఇది మానవ సంబంధాలను చూపించగలిగిన తెలుగు ఆత్మ అని సినిమా పరంగా సెల్యులాయిడ్ పైన తెరకెక్కించిన ఒక దార్శనిక దర్శకుడు. నిజంగా చెప్పాలంటే ఒక విజువలైజేషన్ ఉత్తగా కాదు, ఒక ఫిలసాఫికల్ పర్స్పెక్టివ్లో చెప్పగలిగిన దర్శకుడు.
సిరా లాంటి సినిమా ద్వారా కూడా అద్భుతమైన ప్రతిభను చూపించగలరు. మంచి కవి, అలాగే గొప్ప రచయిత. అన్నిటిని మించి ప్రస్తుతం శివతాత్వికతని లోకానికంతా చెబుతూ ఆటగదరా శివ అని మొత్తం శివతత్వం, మంచి తత్వాన్ని, సుగుణత్వాన్ని, సజ్జనత్వాన్ని మనందరిలో తన మాటల ద్వారా, తన ప్రెజెన్స్ ద్వారా, తన చేతల ద్వారా విత్తనాలుగా మన మస్తిష్కాపు క్షేత్రాలలో నాటాలని ప్రయత్నం చేస్తున్న నిరంతర హాలికుడు తనికెళ్ళ భరణి వారు. సో వారు ఇక్కడ ఉన్నారు. అలాగే అమ్మ విజయలక్ష్మి గారు, మన విజయలక్ష్మి గారు. నాకైతే ఎప్పుడు ఆ శ్రీవారికి ప్రేమలేఖే ఎంత అద్భుతమో అదంతా. ఒక్క ప్రేమలేఖ నవల, చతురలో వచ్చిన నవల సినిమాగా మారి ఇప్పటికీ ఒక క్లాసిక్, తెలుగు సినిమా మొత్తం చరిత్రలో ఒక క్లాసిక్గా నిలిచిందంటే దాంట్లో ఉండే ఆ చెమక్కు, ఆ ఫైర్ ఎక్కడుందంటే ఆ రచనలో ఉంది. అలాంటి విజయలక్ష్మి అమ్మ వారు. అలాగే శివనాగేశ్వరరావు గారు చాలా అద్భుతంగా, నిజంగా చాలా గొప్ప సినిమాలు, మంచి అంటే రామ్ గోపాల్ వర్మ గారి స్కూల్ నుంచి వచ్చినప్పటికీ ఆ కామెడీని, క్రైమ్ని, అలాగే మానవ సంబంధాలని మూడింటిని మేళవించి చక్కని సినిమాలు తీశారు. మనీ ఒక్క సినిమా చాలు. మొత్తం నేను చెప్తా సార్, మొత్తం భారతీయ చలనచిత్రాల్లో, మొత్తం తెలుగు సినిమా చరిత్రలో మనీ అనేది ఒక ట్రెండ్ సెట్టర్. అంటే ఒక న్యూ జనరేషన్ కామెడీ, న్యూ జన్ కామెడీకి అదొక బైబిల్ లాంటిది. తెలుగు సినిమాలకి ఖచ్చితంగా ఒక పాఠం లెసన్ లాంటిది, ఒక స్క్రిప్ట్ లైబ్రరీలో పెట్టుకోవాల్సిన అద్భుతమైన సినిమా అది. సో దాన్ని కూడా వారు తీశారు. అలాగే చాలా సినిమాలు, దాంట్లో ఇంకొక సినిమా కూడా మీ సినిమాలో నాకు నచ్చేది శైలజా కృష్ణమూర్తి సినిమా సార్. చాలా చక్కని ప్రేమ కథ. మొత్తం ఒక టెంపుల్కి వెళ్తున్నప్పుడు ఇద్దరు అమ్మాయి అబ్బాయి మధ్య అనుకోకుండా తెలిసిన ఎన్కౌంటర్, అంటే యాక్సిడెంటల్ ఎన్కౌంటర్ దట్ లీడ్స్ టు ఒక మంచి అనుబంధంగా దారితీయడం అనే చక్కని భావోద్వేగాల కథ. సో అలాంటి మంచి సినిమాల దర్శకుడు శివనాగేశ్వరరావు గారు. అలాగే జెన్నీ గారు కూడా. జెన్నీ గారు అనగానే మనకు గదే గుర్తొస్తుంది. తనికెళ్ళ భరణి గారు గడుదు గజుడు అదే సినిమాలో వీరు అలాగే అనిపిస్తారు. అలాగే వారు జెన్నీ గారు అనగానే, కానీ చాలా చక్కని నటుడు. వందలాది నాటకాల్లో తన అద్భుతమైన ప్రతిభని ప్రదర్శించిన చక్కని నటుడు, మనందరం గర్వించదగిన నటుడు. ఎస్ కరెక్ట్. మైమ్, మాకు అప్పుడు మైమ్ ఇంటర్నేషనల్ మైమ్ ఫెస్టివల్ చేసినప్పుడు కూడా వారిని ఆత్మీయంగా ఆహ్వానించుకొని సత్కరించుకోవడం జరిగింది. సో మొత్తం తెలుగు మైమ్ అభినయాన్ని, మూకాభినయానికి ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన, నిలువెత్తు సంతకంగా నిలిచిన వ్యక్తి జెన్నీ గారు. సో అలాగే శంకు గారు ఉన్నారు ఇక్కడే. శంకు మన కార్టూనిస్ట్ గారు, సరసి గారు ఉన్నారు, ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు. ముల్లపూడి వర గారు కూడా ఉన్నారు. సో వారు కూడా నాలుడు సినిమాతోనే ఎన్టీఆర్తోనే అద్భుతాలు సృష్టించిన వ్యక్తి. సో అలాగే హాస్యానందం రాము గారు, అలాగే గాయత్రి భార్గవి గారు. ఇప్పటి వరకు మనకు ఒక గమ్మత్తైన ముల్లపూడి వారికి ఒక మంచి ట్రిబ్యూట్, బుడుగు లేని లోటుని గాయత్రి భార్గవి గారు పంచవీం శతిక, పంచవీం శాంతిక అని పాపం తనకి వచ్చు, తెలుసు, కానీ బుడుగుని గుర్తు చేద్దామని చేసిన ప్రయత్నం అని నేను భావిస్తాను. సో అందుకని చివరిగా అంటే ఎంత ఎదిగినా మనం బుడుగులమే సార్, మన బుడుగులమే. ముల్లపూడి వారి అక్షరాల గొడుగులో నిరంతరం తడిసే చెడుగులమే, ఆయన అడుగు జాడల్లో నడిచే చిన్న వాళ్ళమే మనమంతా. సో అందుకని వారికి మరొక్కసారి నివాళి అర్పించుకుంటూ ధన్యవాదాలు.